Hello guys, welcome back to the channel. Today we are talking about something which affects your pocket. మీ foreign education dream ని, మీ phone prices ని, ఇంకా even మీ future salary గురించి కూడా. It's not about gossips, it's not about politics, it's about economics in your real life. మీ అందరికి ఇప్పుడన్నా తెలిసిందా that Indian rupee has fallen again అని? Present ఒక్క డాలర్ 90 రూపీస్ కంటే ఎక్కువ వాల్యూ చేస్తుంది. మనలో చాలా మందికి రూపీ వాల్యూ పడిపోయిందంటే అది నా ప్రాబ్లం కాదు బ్రో అనుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ ప్రాబ్లం. ఎందుకో తెలుసా? రూపీ వాల్యూ పడిపోతే పెట్రోల్ ప్రైసులు పెరిగిపోతాయి. పెట్రోల్ ప్రైసులు పెరిగితే ఆటోమేటిక్ గా ఆటోలు, యూబర్లు, ర్యాపిడోలు అన్ని రేట్లు పెరిగిపోయినట్టే. ఎలక్ట్రానిక్స్ కాస్ట్లీ అయిపోతాయి. ఐఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఇప్పుడు. ఇంకా మూవీ టికెట్లు, పాప్కార్న్లు, ట్రావెలింగ్లు, అంతెందుకు మీరు ఫారెన్ లో చదువుకోవాలని ప్లాన్లు కూడా కాస్ట్లీ అయిపోయినట్టే. సో రూపీ పడిపోవడం, డాలర్ ఈక్వల్ టు 90 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వడం, ఇదంతా కూడా జస్ట్ నెంబర్స్ అయితే కాదు. ఇది మీ మంత్లీ ఎక్స్పెన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ మీ లైఫ్ స్టైల్ ని కూడా కంప్లీట్ గా ఇంపాక్ట్ చేసినట్టే. సో మనం నిదానంగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టు మాట్లాడుకుందాం. జస్ట్ ఒక ఎకనామిక్స్ క్లాస్ లాగా అయితే ఫీల్ అవ్వద్దు. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా కంటెంట్ ఉంది. మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మీరు ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. వి ఆల్వేస్ టాక్ అబౌట్ రియల్ టాక్స్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? మన రూపీ హిస్టరీలోనే లీస్ట్ ప్రైస్ నోట్ చేసుకుంది. మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది అరౌండ్ 75 రూపీస్, 85 రూపీస్ డాలర్ ఉన్నప్పుడు అబ్రాడ్ కి వెళ్ళారు. బట్ ఇప్పుడు 90 రూపీస్ అయిపోయింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద అమౌంట్. ఇంతకు ముందు మీరు ఫారెన్ లో చదవడానికి 50 లక్షలు అయితే ఇప్పుడు 60 లక్షలు అవుతుంది. డాలర్ మాత్రం అలాగే ఉంది, కానీ రూపీ మాత్రం ఎందుకు పడిపోయింది? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చిన్నప్పుడు మనం డైరీ మిల్క్ చాక్లెట్ కొంటే ఇంత పెద్దగా ఉండేది, లేటర్ అది ఇంత అయిపోయింది. చాక్లెట్ కాస్ట్ అయితే మారలేదు, కానీ సైజ్ ఎందుకు తగ్గిపోయింది? సో దట్స్ బికాస్ ఆఫ్ రూపీ. మీకు ఇప్పుడు కూడా అర్థం కాకపోతే వీడియో అయ్యేలోపు డెఫినెట్ గా అర్థమైపోతుంది. వై రూపీ ఇస్ ఫాలింగ్? రూపీ ఫాల్ అవడానికి ఒక రీజన్ అయితే లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని రూపీ ఫాల్ అయిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో చాలా సరుకు బయట నుంచి కొనుక్కుంటున్నాం అండ్ మనం బయటికి చాలా తక్కువ సెల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఆయిల్, గ్యాస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా వేరియస్ పార్ట్స్ అండ్ మెషినరీ కూడా. ఇండియా ఎప్పుడైతే వేరే కంట్రీస్ నుంచి వీటిని కొనుక్కుంటుందో ఇండియా డాలర్స్ లో పే చేయాల్సి వస్తుంది. సో దాంతో డాలర్ డిమాండ్ కంప్లీట్ గా రేజ్ అయిపోతుంది. ఇది ఎలా ఉంటదంటే, లెట్స్ సే మీరు ఒక స్పెసిఫిక్ హోటల్లోనే బిర్యానీ కొనుక్కోవాలనుకున్నారు, వాడేమో కాస్ట్లు పెంచేశాడు అండ్ మీకు ఇంకో ఊర్లో ఇంకెక్కడ వద్దు. సో దెన్ మీరు ఎక్కువైనా సరే అక్కడే కొంటారు కదా. సేమ్ కాన్సెప్ట్, ఎవ్రీ వన్ వాంట్స్ అ డాలర్ అండ్ డాలర్ ప్రైస్ విల్ బి రైజింగ్. అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ టుక్ దర్ మనీ అవుట్. ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్, యుఎస్ నుంచి, యూరోప్ నుంచి చాలా మంది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనీ పెట్టుంటారు కదా. రీసెంట్ గా జరిగిన గ్లోబల్ ఫియర్ వల్ల, గ్లోబల్ ఎకానమీకి భయపడి రూపీస్ నుంచి డాలర్ లోకి వాళ్ళ అమౌంట్ ని మార్చుకోవాలని చెప్పి కంప్లీట్ గా వాళ్ళ ఫండ్స్ ని బయటికి తీసేశారు అండ్ దాని వల్ల డాలర్ డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ థర్డ్ రీజన్ ఇస్ డాలర్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. డాలర్ మన వరల్డ్ కరెన్సీకి ఒక సింగం పోలీస్ లాంటిది. వెన్ ఎవర్ ద వరల్డ్ ఇస్ స్కేర్డ్, అంటే వార్ వల్ల, ఆయిల్ క్రైసిస్ వల్ల, గ్లోబల్ స్లో డౌన్ ఆర్ ఎలక్షన్స్ ఏమైనా జరిగితే ఎవ్రీ వన్ రన్స్ టు డాలర్ అండ్ ఆ మూమెంట్ లో డాలర్ స్ట్రెంత్ అవుతుంది, ఆటోమేటిక్ గా వేరే కరెన్సీస్ వీక్ అవుతాయి. అలానే రూపీ కూడా అయింది. దట్స్ అ గ్లోబల్ రూల్. అండ్ రీజన్ నెంబర్ 4 ఈస్ ఆయిల్ ప్రైస్ షార్ట్ అప్. ఇండియా చాలా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటది, ఆయిల్ ప్రైస్లు కూడా బాగా పెరిగాయి అండ్ దానికి మనకి ఇంకా చాలా డాలర్లు కావాలి. మనకు చాలా డాలర్లు కావాలంటే డాలర్ స్ట్రాంగ్ అయినట్టే కదా. సో రూపీ కూడా మళ్ళీ వీక్ అయింది. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకుంటే ఒక చైన్ రియాక్షన్ లా ఉంటది. డిమాండ్ ఒక చోట పెరుగుద్ది, సప్లై తగ్గుద్ది అండ్ మన రూపీ డౌన్ అవుద్ది. అండ్ ద ఫిఫ్త్ రీజన్ ఇస్ ట్రేడ్ గ్యాప్. ఇండియా చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేసి చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్ గా కొనుక్కోవడానికి డాలర్ కావాలి, డిమాండ్ పెరిగింది అండ్ రూపీ తగ్గిపోయింది. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా కదా డాలర్ కి రూపీస్ కున్న రిలేషన్ ఏంటనేది. సో లెట్స్ టాక్ అబౌట్ ఈ రూపీ ఫాల్ అవడం వల్ల మనకి జరిగే ఎఫెక్ట్స్ ఏంటి అనేది. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, పెట్రోల్ ప్రైసులు బాగా పెరిగిపోతాయి. మనకి రెగ్యులర్ గా ప్రతిరోజు పెట్రోల్ కావాల్సిందే. ఆయిల్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసుకుంటాం, డాలర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి పెట్రోల్ రేట్ పెంచాల్సిందే. పెట్రోల్ ఎక్కువ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ట్రాన్స్పోర్టేషన్ రేట్ ఎక్కువ అయితే గ్రాసరీస్ తేవడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, డైలీ నీడ్స్ కి, డైరీకి, అన్నిటికీ కూడా పెట్రోల్ కావాల్సిందే కదా. సో ఈవెన్ మీరు ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి షాప్ కి వెళ్ళాలన్నా సరే మీరు ఫ్యూయల్ పెట్టుకోవాల్సిందే. మీ డైలీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినట్టే. అండ్ గైస్, ఇదే రియల్ ఎకానమిక్స్. ఎఫెక్ట్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్స్ కాస్ట్లు కూడా బాగా పెరిగిపోతాయి. ఐఫోన్స్, మ్యాక్ బుక్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్, ఏ ఎలక్ట్రానిక్ అయినా పట్టుకోండి, మీరు ఎంతో కొంత ఎక్స్ట్రా అయితే పే చేస్తూనే ఉంటారు. కావాలంటే కంపేర్ చేయండి. మీ ఫారెన్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే సో డివైస్ ప్రైస్ ఎంత అని అడగండి, ఇక్కడికి చాలా డ్రాస్టికల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఎఫెక్ట్ నెంబర్ 3, స్టడీయింగ్ అబ్రాడ్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇదంతా చాలా ట్రెండింగ్ గా ఉంది కదా, ఫారెన్ వెళ్ళి చదువుకోవడం. ఎర్లియర్ మీకు 20 లక్షలు సరిపోతాయంటే ఇప్పుడు 26 లక్షలు, 27 లక్షలు గ్యారంటీగా పట్టుకోవాలి. దీని వల్ల స్టూడెంట్స్ లో పానిక్ ఉంటుంది, పేరెంట్స్ కి స్ట్రగుల్ ఉంటుంది అండ్ డ్రీమ్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి. అండ్ ఎఫెక్ట్ నెంబర్ 4, అబ్రాడ్ ట్రావెలింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫ్లైట్ టికెట్ కాస్ట్ కూడా
చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు యూఎస్ ట్రిప్ వెళ్ళి రావడానికే ఇప్పుడు 1,00,000 దాటేస్తుంటే ఇప్పుడు 1,50,000 దాటేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. అండ్ ద ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మీ డబ్బులు అలానే ఉంటాయి కానీ వచ్చే సరుకు తగ్గిపోతుంది. శాలరీలు అలానే ఉంటాయి కానీ మంత్లీ ఎక్స్పెన్సిల్ పెరిగిపోతాయి. సో లిటరల్ గా అదే రూపీ ఫాల్ డౌన్. అండ్ ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం అంతా నెగిటివ్ కాదు, చిన్న సైజ్ బెనిఫిట్లు కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కంపెనీలు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఐటీ కంపెనీలు ఎవరికైతే ఫారెన్ క్లైంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి మనీ కనుక పంపితే వాళ్ళకు కూడా చిన్న సైజ్ బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంప్లీట్ గా డాలర్స్ లోనే రన్ అవుతుంది. అండ్ వెన్ రూపీ వీకెన్స్ దేర్ ప్రాఫిట్ ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. అండ్ మీలో ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఉన్నారో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఐటీ కంపెనీ షేర్స్ కొంచెం కొంచెం పెరుగుతున్నాయి కదా. అండ్ గైస్ వై గవర్నమెంట్ ఈస్ నాట్ స్టాపింగ్ దిస్? పబ్లిక్ లో చాలా మంది ఒకటే అనుకుంటారు, గవర్నమెంట్ ఒక బటన్ నొక్కితే రూపీ వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోద్దని. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ బ్రో. గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ మ్యాజికల్ గా రూపీ వాల్యూని ఇంక్రీజ్ చేయలేవు. ఒకవేళ చాలా కష్టపడి ట్రై చేద్దాం అనుకున్నా ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా ఖాళీ అయిపోతాయి, ఇంకా రూపీ ఇంకా వీక్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే హిస్టరీలో కూడా చాలా సార్లు ఆర్బీఐ రూపీ ఫాల్ ని ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ స్టాపింగ్ ఇట్ ఫోర్స్ఫుల్లీ ఇస్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. ఆర్బీఐ ఆల్వేస్ ప్లాన్స్ ఎ లాంగ్ గేమ్. అది డెఫినెట్ గా వర్క్ అవుద్ది, మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు రూపీ ఫాల్ అయితే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇఫ్ రూపీ ఫాల్స్ మోర్, ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి 92 అయిపోద్ది, 2026 కల్లా 95 అయిపోతుంది. ఇదంతా కూడా పాసిబులే, బట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆయిల్ ప్రైసెస్, యుఎస్ ఎకానమీ, ఇంకా గ్లోబల్ టెన్షన్స్ మాత్రమే. బట్ లాంగ్ టర్మ్ లో ఇండియా గ్రో అవుద్ది కాబట్టి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయని నమ్ముదాం, మ్యానుఫాక్చరింగ్ పెరుగుతుంది. సో రూపీ డెఫినెట్ గా స్టెబిలైజ్ అయితే అవ్వచ్చు. ఇంత స్టోరీలో మనం చేయాల్సిన విషయం ఏంటో కొంచెం మాట్లాడుకుందామా? గైస్ మీరు పానిక్ అవ్వడం పక్కన పెట్టేయండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మీ ప్రొఫైల్ ని విజిబుల్ గా పెట్టుకోండి, స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, మనీని వేస్ట్ చేయొద్దు, ఇంకా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ని బిల్డ్ చేయాలి. మీకు కనుక రియల్ గా స్కిల్ ఉంటే రూపీ ఆర్ డాలర్ డజంట్ మ్యాటర్, వరల్డ్ విల్ డెఫినెట్లీ పే యూ. సో గైస్ రూపీ ఫాల్ అయితే ఇందులో పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్, బ్లేమ్ గేమ్ ఇదేమీ లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ గ్లోబల్ ఎకానమిక్స్ మాత్రమే. సో ఇది మీ లైఫ్ స్టైల్ ని, మీ ఎడ్యుకేషన్ ని, మీ డ్రీమ్స్ ని, మీ ఫ్యూచర్ బడ్జెట్ ని డెఫినెట్ గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో బీ అవేర్, ప్రిపేర్ అయి ఉండండి, అండ్ ఆల్సో బీ ఫైనాన్షియల్లీ లిటరేట్. నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ ద రియల్ కరెన్సీ, టాలెంట్ రియల్ పవర్. సో గైస్ మీకు కనుక ఐటీ కంపెనీస్ ఎలా రూపీ వల్ల ప్రాఫిట్ అవ్వబోతున్నాయో తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్ లో అయితే అడగండి. అండ్ ఆల్సో ఫారెన్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలో కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఎకనామిక్స్ బోరింగ్ అనుకుంటే వేరే విషయాలు ఏమైనా సరే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దాని గురించి మనం అయితే మన స్టైల్లో మాట్లాడుకుందాం. అండ్ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి. అండ్ వీఆర్ ఆన్ అవర్ రూట్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ రియల్ టాక్స్ చూడాలంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి. అండ్ గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.